ఈరోజు మనం కడపలోని ఒక ఫేమస్ ఫాహం సెంటర్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ చికెన్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఫాహం అయితే ఇంకా చెప్పక్కర్లేదు. రేట్స్ కూడా చాలా ఎకానమీ. ఒక ఫుల్ కోడి అయితే ఇక్కడ 360 రూపాయలు పడుతుంది. అంటే ఇక్కడ చికెన్ రేట్ని బట్టి బేస్ అయి ఉంటుంది. చికెన్ రేట్ బాగా తగ్గింది అనుకోండి, ఇది 200కు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే చికెన్ రేటు మీద బేస్ అయి ఉంటుంది. బోన్లెస్ చికెన్, బోన్ చికెన్, ఇలాగ మనకి 3 రకాల ఇవి దొరుకుతాయి అన్నమాట. దీని పేరు వచ్చేసరికి బాబు కోయిట్ మాల్యా అంట. ఇది వచ్చేసరికి మెడ్రాస్ రోడ్లో ఉంటుంది. సో దీని యొక్క పూర్తి అడ్రస్ మరియు జీపీఎస్ లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఫాహం అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఫాహం అయితే మనకి కావాలంటే ఫుల్గా ఇస్తారు, లేకపోతే దాన్ని 4 పార్ట్స్గా చేస్తారు. ఆ 4 పార్ట్స్లో మనకి ఒక పార్ట్ కావాలన్నా ఇస్తారనమాట. ఒక పార్ట్ అయితే మనకి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో చూడండి, ప్రాసెసింగ్ వాళ్ళు ఏమేమి యూస్ చేస్తారు, ఎలా ఉంది అని చెప్పి మనం మొత్తం చూద్దాం. ఇక్కడైతే మనకి 3 రకాల చికెన్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఒకటైతే ఫాహం, రెండోది బోన్ చికెన్, మూడోది బోన్లెస్ చికెన్. మనకి ఫస్ట్ కనిపిస్తుంది ఫాహము, రెండోది వచ్చేసరికి బోన్ చికెన్, మూడోది వచ్చేసరికి బోన్లెస్ చికెన్ స్టిక్ అనమాట. సో బోన్లెస్ అయితే 70 రూపీస్, విత్ బోన్తో అయితే 50 రూపీస్. ఫాహం అయితే ఫుల్ అయితే మనకి 360 రూపాయలు పడుతుంది. అదే మనకి సగం కావాలంటే అందులో సగం రేటు, పావు కావాలన్నా ఇస్తారనమాట. సో ఈరోజు మనం పావు తీసుకుందాం. అంటే పావు అయితే మనకి 100 రూపీస్ అయితే కాస్ట్ చేస్తున్నారు. ఇక్కడ కాస్ట్ ఎట్లా ఉంటుందంటే చికెన్ రేటు మీద డిపెండ్ అయి ఉంటుంది. చికెన్ రేటు ఎక్కువ పెరిగింది అనుకోండి, ఇక్కడ రేటు కూడా పెరిగిద్ది. తగ్గితే ఇక్కడ కూడా పెరిగిద్ది అనమాట. తగ్గితే ఇక్కడ కూడా తగ్గుతుంది. చికెన్ రేటు మీద డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, ఒక ఫాహం అయితే ఈ విధంగా వీళ్ళు నిప్పుల మీద అయితే రోస్ట్ చేస్తారు. ఎటువంటి ఓవెన్ కానీ ఏమీ ఉండవు. మొత్తం ప్రాసెస్ అంతా కూడా నిప్పుల మీద జరుగుతుంది. సో అందుకనే టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఒకసారి మీరు ఎప్పుడన్నా ఒక్కసారి తిన్నారనుకోండి, మళ్ళీ మర్చిపోలేని టేస్ట్ అన్నమాట. స్పైసెస్ కూడా ఎక్కువ ఏమీ వాడరు. జస్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని బాగా మ్యారినేట్ చేస్తారు. మ్యారినేట్ చేసిన తర్వాత పూర్తి కోడైనా సరే, చిన్న చిన్న పీసెస్ అయినా సరే, మొత్తం కూడా ఈ నిప్పుల మీద వీళ్ళు కాలుస్తారు. దీనివల్లే దీనికి ఇంత టేస్ట్ వచ్చింది. ఇక్కడ చాలా డిమాండ్. ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అయితే లేదు, కానీ చాలామంది వచ్చి పార్సల్స్ అయితే తీసుకువెళ్తూ ఉంటారు. కొన్ని స్పైసెస్ అయితే వీళ్ళు యూస్ చేస్తారు. ఆ స్పైసెస్ వల్ల అయితే మంచి టేస్ట్ అయితే రావటం జరుగుతుంది. ఇక్కడ తినేవాళ్ళ కంటే ఎక్కువ పార్సల్ పట్టుకెళ్ళే వాళ్ళు అయితే చాలామంది ఉంటారు. కడపలో చాలా ఫామ్ సెంటర్స్ ఉన్నా సరే ఇది బాబు ఫామ్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. సో ఇక్కడ మనం మంచి టైంలో వస్తే కనుక మనకి మన ఐటమ్ సర్వ్ చేసేసరికి అరగంట అయినా పట్టే అవకాశం అయితే ఉంటుంది. అంత ఫేమస్ అన్నమాట ఇక్కడ ఇది. మనం కూడా ఇప్పుడు ఫాహంని టేస్ట్ చేద్దాం. ఫాహం అయితే నేను మొత్తం తినలేను కాబట్టి అందులో ఒక పార్ట్, అంటే 1/4లో ఒక పార్ట్ తీసుకుంటాను, 100 రూపీస్ది.
మన ఫాహం అయితే రెడీ చేస్తున్నారు. చూడండి, దీన్ని ఈ కోడిని 4 ముక్కలుగా సమాన భాగాల్లో దీన్ని కట్ చేశారు. ఆ తర్వాత మనకి ఇవ్వాల్సిన పార్ట్ని చిన్న చిన్న ముక్కల్లో దీన్ని కట్ చేశారు. ఇందులో ఒక పౌడర్ లాంటిది వేస్తున్నారు. ఇది సీక్రెట్ స్పైస్ అంట. సో చక్కగా విస్తరాకులో వేసిస్తున్నారు. మనకు కావాలంటే గ్రీన్ చట్నీ ఉంది, ఆనియన్స్, తర్వాత లెమన్ అన్నీ సర్వ్ చేస్తాను. నేనైతే తీసుకోలేదు. సో మీకు కావాలంటే మీ చాయిస్ తీసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ నాకు తెలిసి ఇది మొత్తం కూడా దాదాపుగా 1/2 kg కంటే ఎక్కువ ఉంటుంది ఈ చికెన్. చాలా క్వాంటిటీ వచ్చింది. నేనైతే ఇంత అసలు తినలేకపోయాను అనమాట. అంత ఇది చాలా అంటే చాలా క్వాంటిటీ వచ్చింది. సో ఇప్పుడు టేస్ట్ చేసి నేను చెప్తాను. ఇది మొత్తం కూడా 100 రూపీస్. మంచి గుమగుమలాడే వాసన అయితే ఇందులో వస్తుంది. ప్లస్ ఇది బాగా మ్యారినేట్ చేశారు. ఇందులో స్పైసెస్ అన్నీ కూడా లోపల దాకా వెళ్ళాయి. యమ్మీ టేస్ట్, చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంత రుచికరమైన ఫాహం నేనైతే ఎక్కడ తినలేదు. మీరు ఎప్పుడైనా కడపకు వస్తే అవకాశం ఉంటే మీరు కూడా వెళ్ళి ఈ ఫాహం దగ్గర టేస్ట్ చేస్తే మళ్ళీ మర్చిపోలేని టేస్ట్ అనమాట. మీరు ఎప్పుడు వచ్చినా సరే వెతుక్కుంటూ వెళ్తారు, అంత బాగుంటుంది టేస్ట్. జస్ట్ మనకి ఇది మొత్తం కూడా 90 రూపీస్ పడింది. నాకు తెలిసి 250 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటుంది ఇది. మనం పార్సల్ తీసుకువెళ్ళి తినే కంటే ఇక్కడ మనం దీన్ని తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు వేడివేడిగా సర్వ్ చేస్తారు కాబట్టి మనం వేడివేడిగా తింటే ఆ టేస్టే వేరు ఉంటుంది. మనం ఇంటికి తీసుకెళ్ళేసరికి ఏమవుతుందంటే అది చల్లారిపోతుంది. సో టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సూపర్ అంటే సూపర్. మీరు కూడా ఈ టేస్ట్ చూడాలంటే కనుక మెడ్రాస్ రోడ్లో ఉన్న ఈ బాబు అనే ఈ ఫామ్కి మీరు వెళ్ళొచ్చు. పూర్తి అడ్రస్ మరియు జీపీఎస్ లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడగలరు. అన్నట్లు వీడియో అయిపోయేలోపు ఒకసారి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
మెడ్రాస్ రోడ్ షాపు షహీదరాబాద్ ఆపోజిట్. మెడ్రాస్ రోడ్డు షహీదరాబాద్ ఆపోజిట్ కృష్ణా సర్కిల్ ఎన్నెల్లబాద్ కడప. కడప. మెడ్రాస్ రోడ్డు కృష్ణా సర్కిల్ అంటే వచ్చేయచ్చు. ఓకే. రేట్స్ ఎట్లా ఉంటుంది సార్? రేటు ఎట్లా ఉంటుంది సార్? చికెన్ తగ్గితే మేము తగ్గిస్తాము, ఎక్కువైతే ఇస్తూ ఉంటాం. అంటే చికెన్ రేట్ పెట్టి మనకి పెరుగుతూ తగ్గుతుంది అంటే కాన్స్టెంట్గా కాకుండా. అది చాలా మంచిది సార్. తగ్గితే తగ్గిస్తాము, ఎక్కువ తగ్గిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అంగడి పేరు వచ్చి కోయిట్ మాలియా. बाबू कोइट मालिया। షాప్ కను बाबू कोइट मालिया। खाली गूगल मैप में है। బాబు కోయిట్ మాల్యా. बाबू कोइट मालिया।